వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నిర్వహించే ఎన్నికల ఫలితాలు నల్గొండ చెండూరు మండల చేనేత సహకార సంఘం చైర్మన్ అభ్యర్థిగా పున్నా ధర్మేందర్ మరియు వారి ప్యానెల్ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుపొంది చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అందులో భాగంగా గెలిచిన అభ్యర్థులచే ప్రమాణ స్వీకారోత్సవం చేయించి సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం అభిమానుల కార్యకర్తలు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ పున్నా ధర్మేందర్ మాట్లాడుతూ నా గెలుపుకు సహకరించినటువంటి మా చేనేత సోదరులకు, ఓటర్లకు, అదేవిధంగా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, మా చేనేత సమస్యలను స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కార్మికుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని, ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు వారికి అందే విధంగా పనిచేస్తూ సంఘం బలోపేతాన్ని కృషి చేస్తానని తెలిపారు. మా ప్యానెల్ గెలిపించినందుకు మరోసారి పేరు మీద ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ప్యానెల్ డైరెక్టర్ గంజి అశోక్, చెరుకుపల్లి కృష్ణ, కోమటి ఓంకారం, తీరం దాసు, నరసింహ, జాలూరు వెంకటేశం, ఏల శ్రీను, తిరంగదాస్, సుధా, గుర్రం కవిత, కాంగ్రెస్ నాయకులు రాపల్ రాజు, పద్మశాలి సోదరి సోదరులు, అభిమానులు తదితర అధిక సంఘాలు పాల్గొన్నామని తెలిపారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ప్రజలు మీతో, మీ ఓటర్లు, చేనేత ఓటర్లు మీ మీద నమ్మకంతో గెలిపించారు. మీ చేనేతకు ఏం చెప్పదలుచుకున్నారు మీ సందర్భంగా? ఈరోజు గత ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఏమేమి చేస్తున్నారంటే చేనేత మీద సదుపాయం చూపిస్తారు. రైతాంగానికి ఇచ్చే సబ్సిడీ కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, వాళ్ళకు యంత్ర పరికరాలు సబ్సిడీ కింద ఇవ్వడం కానీ, ప్లస్ పంట నష్టపోతే కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరు అందిస్తారు. చేనేత కాడికి వచ్చేలోగా బడ్జెట్ అసలు కేటాయించడం జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగం తర్వాత చేనేత అధికార సంస్థ కాబట్టి దీనిపై దృష్టి సారించి మా నేతల బతుకు బాగుపడే విధంగా స్కీములు ప్రవేశపెడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఇలా చేనేత ఒక చీర నేయాలంటే ఇంటి రాజు కష్టపడాలి. పుట్టిన పోరాడు కానించి చచ్చిపోయే ముసలం 60 ఏళ్ళ దాకా సేవ చేస్తేనే ఆ ఒక చీర కొనసాగుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం వీళ్ళకు ఆ పింఛన్ విధానం కూడా, ఇంట్లో 2 పింఛన్లు, ఆడలకు మగవాళ్ళకు పింఛన్ ఇచ్చే విధానం కూడా చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాదు, ఇంతవరకు కూడా ఆ నేతలు క్యాష్ క్రెడిట్ అనేది లేదు. గత ప్రభుత్వాలు ఇచ్చేయి. ఈ గత 15-20 సంవత్సరాల నుండి అయితే క్యాష్ క్రెడిట్ లేకుండా అయిపోయినాయి. కాబట్టి వీళ్ళకు కూడా 1 లక్ష రూపాయలన్న సబ్సిడీ కింద రుణం ఇస్తే కనీసం ఆ యొక్క నూలు కొనుగోలు చేసుకోవడము, చీరలు వాటి సంబంధించిన ముడి సరుకులు కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వీరిపై దృష్టి సారిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. చేనేతలు కానీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? ప్రణాళిక పరంగా చాలా ఉంది. ఎందుకంటే ఇవాళ అసలు ప్రభుత్వం మార్వాడీలు, గుజరాత్ వచ్చేసి వీళ్ళు కష్టపడి డిజైన్ చేస్తే వాళ్ళు డూప్లికేట్ డిజైన్లు తీసుకొచ్చి వీళ్ళ పట్టుదల కొడుతున్నారు. ఫస్ట్ దాన్ని రద్దుపరిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రభుత్వం కూడా ఈ నేతలను సారీస్ కొనుగోలు చేసే విధంగా ఏదైనా స్కీములు పెడితే బాగుంటుంది. ఎందుకంటే చీరల ఎక్స్పోర్ట్ జరుగుతూనే వాళ్ళకు చేతుల్లో పని కలిగించడం, వాళ్ళకు ప్రతి రోజు ఉపాధి కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇదే విధంగా ఇవాళ హాస్టల్ కానివ్వండి, ప్లస్ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా సరే ఈ యొక్క స్కీమ్ ప్రవేశపెడితే వీరిని ఈ బట్టల మీద ఫస్ట్ మన నేతలకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుందాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆప్కో ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెస్కోగా అవతరించింది. ఈ టెస్కో ద్వారా చేనేతలకు ఎలాంటి లబ్ధి పొందుతుంది, వాటి ప్రయోజనాల గురించి మీ చేనేతలకు కానీ కార్మికులకు కానీ తెలియజేశారా? అవి అందే విధంగా ఎంతవరకు కృషి చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు రీసెంట్ ఎన్నికైనా నాకు కూడా దాన్ని దృష్టి సారిస్తున్నారు చెప్తానండి. టెస్కో ద్వారా ఏంటంటే ఇలా నేతలు మాస్టర్ వ్యూవర్స్ ఏదైతే చీరలు నేర్పిస్తున్నారో ఆ చీరల్ని టెస్కో కొనుగోలు చేయాలి. కొనుగోలు చేస్తే దీనివల్ల ఏమవుతుందంటే మాస్టర్ వ్యూవర్స్ కి లబ్ధి చేకూరుతుంది. మాస్టర్ వ్యూవర్స్ మంచుకుంటేనే నేతలు మంచుకుంటారు, వాళ్ళకు పని కల్పిస్తారు. కాబట్టి టెస్కో అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది అయితే మాస్టర్ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఒక స్కీమ్ లెక్క తయారు చేసి, ప్రణాళిక తయారు చేసి వారు నేస్తున్న చీరని ఎక్స్పోర్ట్ చేసే విధంగా ప్రభుత్వం చేపడితే వీరు లబ్ధి చేకూరుతుంది. ప్లస్ ఏంటంటే ఈ చీరలు ఎక్స్పోర్ట్ కాకపోవడం వల్ల నేతలకు ఉపాధి జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీన్ని చర్య తీసుకొని టెస్కో ద్వారా చీరలు కొనుగోలు చేయడం గతంలో జరిగేది. ప్లస్ అదిగాక రిబేట్ కూడా ఇచ్చేది. సంవత్సరం పొడవు కూడా ఎన్ని చీరలు ఎంత నేస్తారు, వాటికి సంబంధించిన ముడి సరుకులు ఏంటని గత ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏం పట్టించుకుంటారు. కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళకు చేస్తే బాగుంటుంది. ఒక నేతన్న స్కీమ్ పెట్టారు, అది కూడా కొంతమందికి లబ్ధి చేకూరుతుంది. అందరూ కూడా దాన్ని తీసుకోవడం జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దృష్టి సారించి
ఇంకా ఇంప్లిమెంట్ స్కీమ్ ప్రవేశపెడితే మా నేతల బతుకు బాగుపడుతుంది కాబట్టి ఈ విధంగా నేను తెలియజేసుకున్నా. చేనేతలకు సంక్షేమ పథకాలు అందే విధంగా ఎంతవరకు చేస్తున్నారు? ముఖ్యంగా చేనేత లక్ష్మి అని, పెన్షన్స్ అని ఇవన్నీ ప్రవేశపెట్టింది, కానీ వాళ్ళకు అందే విధంగా, పారదర్శకంగా అందే విధంగా ఏ విధంగా కృషి చేయబోతున్నారు? పెన్షన్ల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకసారి ఇవ్వడం జరిగింది, ఒకేసారి. తర్వాత ఇంతవరకు ఇస్తలేదు. ఈ పెన్షన్లు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే పాపం భర్త అనారోగ్యం వల్ల మరణించిన వారికి ఇంతవరకు పెన్షన్ దాకా ఒక నేతలే కాదు, ఇది జనరల్ గా చూస్తే చాలా మంది పెన్షన్ లేక ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. తక్షణమే ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వడం మొదలు పెట్టాలి, బడ్జెట్ కేటాయించాలి. దీనివల్ల వాళ్ళకు ఎంతో అంత తోడ్పాటు, మందులకు మెడిసిన్కు తోడ్పాటు అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, మా చండూరు మున్సిపాలిటీ సంబంధించి మాత్రం ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ ఓ లిస్ట్ అనేది తయారు చేసి ఏడు ద్వారా అప్రూవ్ చేసి డైరెక్ట్ కలెక్టర్ కలిసి వాళ్ళకి అప్రూవల్ చేపించి వారికి పెన్షన్ వచ్చేటువంటి విధంగా నేను పక్కా చేస్తా. అంతేకాదు వాళ్ళ ఈ నేతన్న పిల్లలకు కూడా ఈ చదువు సంబంధించి ఆర్థిక వెసులుబాటు కంపల్సరీ కల్పిస్తా, విడుదల ఉంటా. ఇది ఏదైనా సమస్య వస్తే కూడా ముందునే చూసుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మున్గోడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాజన్న గారు ఉన్నారు. మన ఆయన కూడా అన్ని విధాలుగా సహకారం చేసినవారు. ఆయన ఆశీస్సులతోనే దీంట్లో సీట్లో కూర్చోవడం జరిగింది. కాబట్టి నేతన్నలకు ఎప్పుడు అండదండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీరు ఎన్నికల హామీలలో ఏవైతే వాగ్దానాలు చేసారో అవి నెరవేర్చే దిశగా మీరు ఎంతవరకు కృషి చేయబోతున్నారు? నేను ఎన్నికల హామీ అయితే మా కుల బాంధవులు ఎవరైనా సరే ఫంక్షన్లు జరిపించుకుంటే ఫ్రీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టాలనుకున్నా, అది హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారంతో, అదేవిధంగా మున్సిపల్ మా చంద్రూరు మున్సిపల్ కోటి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన కూడా సహకారం. మరియు లీడర్ మా మునుగోడు డిస్ట్రిక్ట్ లీడర్ కిరణ్ ఉన్నాడు, ఆయన సహకారం. మరియు మా కుల సంఘ పెద్ద మనుషులు గురమీక్ష గారు ఉన్నారు, అదేవిధంగా ప్రసన్న గారు, కోండి వీరేశం గారు, అందరి సహకారంతో ఫంక్షన్ నిర్మాణం చేపడతా. ఎవరైనా సరే ఫంక్షన్ చేసుకుంటే ఫ్రీగా ఫంక్షన్ చేసే విధంగా, అదేవిధంగా ఈ నేతల విషయానికి వస్తే కంపల్సరీ చందూరే కాదు, ఇతర మా నల్లగొండ సంబంధించి కానీ తెలంగాణ సంబంధించి కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కమిటీ చేసుకొని ఈ నేతలకు అన్ని విధాలుగా సహకారం అందించే దిశగా ముందడుగు వేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చివరగా మీ మీద నమ్మకంతో, భరోసాతో మేము వేసి గెలిపించారు. మీ ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నాను మీ చేనేతలకు? మా చందూరు చేనేత సహకార సంఘం ఓటర్లందరూ నా మీద నమ్మకంలో ఓటేసిన ప్రతి ఓటర్కి, ప్రతి సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి సభ్యునికి అండగుంటా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలని, సంక్షేమ పథకాలని వాళ్ళని అందించడంలో ముందే ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వాళ్ళ పిల్లలకు సంబంధించి చదువు విషయంలో మరి ఏ ఇతర సమస్యలు వచ్చినా వారికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కార దిశగా అడుగులేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ అన్న. ఇది ఉన్నా ధర్మేందర్ తెలియజేస్తున్నారు. చండూరు చేనేత సంఘం అతిపెద్దది. దీనిలో 700 చిల్లర ఓటర్లు ఉన్నారు. మేము కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. మా చేనేతలకు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చానో అవి నెరవేర్చే దిశగా చేనేతలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా స్థానిక శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతో ముందుకెళ్తామని మనతో తెలియజేస్తున్నారు. మహావిధ లక్ష్మణ్తో చేనేత సహకార సంఘం, చండూరు.